కష్టం అంటే టఫ్ అంటారు కదా అందరూ. సో ఎలా ఉంటుంది మీ ఇన్వాల్వ్మెంట్, మీలో మీకు ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందని ఎవరైనా చెప్పండి, లేదా సార్ మీరు అడుగుతారా? సో ఇప్పటిదాకైతే మీరు అందరూ ఫ్రెండ్స్గా ఉన్నారండి. స్లోగా ఇప్పుడు ఎవరి కాలకి పోస్టింగ్లు పడితే అందరూ విడిపోతారు. సో మీ అందరి మధ్య కూడా ఫ్రెండ్షిప్ మంచి ఒక బాండ్ క్రియేట్ అయి ఉంటుంది ఈ పాటికి. సో ఎవరైనా ఆన్సర్ చేస్తారు ఇప్పుడు మళ్ళీ మీరు విడిపోతున్నందుకు మీకు ఎలా ఉండబోతుంది ఏంటి అలా? సార్ అయితే మీరు చెప్పారు కదా సార్, రిలీజన్ క్యాస్ట్ దాటి ఫ్రెండ్షిప్ మీరు ఈ మూవీలో చూపెడతామని. ఇక్కడ మేము కూడా వచ్చినప్పుడు ఒక రిలీజియను, ఒక క్యాస్ట్, ఈయన మా డిస్టిక్, ఈయన మా విలేజ్ అని ఎవరు తెలియదు సార్. ఇక్కడ ట్రైనింగ్లో క్యాస్ట్ని వదిలేసి రిలీజియన్ వదిలేసి మమ్మల్ని ఒక స్క్వాడ్గా చేస్తారు సార్. అంటే ఒక బంచ్, ఈ బంచ్లో వివిధ క్యాస్ట్ వాళ్ళు, వివిధ రిలీజియన్ వాళ్ళు, వివిధ డిస్టిక్స్ వాళ్ళు అందరం ఇక్కడికి వచ్చి ఎంత హ్యాపీగా ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోతామంటే సార్. మాకు 9 months ట్రైనింగ్ ఉంటుంది సార్. ఇప్పుడు 6 months, ఇంకో 3 monthsలో మా ట్రైనింగ్ అయిపోతుంది. ఇప్పుడు దాకా మేము ఇంటర్ డిగ్రీ చేసిన ఫ్రెండ్స్ కంటే ఈ ఫ్రెండ్స్ని ఇంకా ఎక్కువ మిస్ అవుతాం సార్. ఇంకోటి, ఈ ఫ్రెండ్స్ మాకు కెరియర్లో అంటే దూరం అయిపోతారని కాదు సార్, వేరే వేరే డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నాం, దూరం అయిపోతారని కాదు, కానీ కెరియర్లో ఇంకొక ఎక్కడో కలుస్తూ ఉంటాం సార్. ఇంకోటి సార్, ట్రైనింగ్ విషయంలో చెప్పినంత ఇప్పుడు బయట నుంచి ఏమనుకోవద్దు సార్, బయట నుంచి సినిమాలలో చూపెట్టే అంత ఈజీ అయితే కాదు సార్. పోలీస్ డ్యూటీ కానీ పోలీస్ లైఫ్ కానీ అంత ఈజీ సార్. అంటే చూపెట్టేస్తున్నారు సార్, తప్పు అంటలేను సార్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్, ఆ డైరెక్టర్ మెంటాలిటీ, ఇప్పుడు అట్లని ఎవరిని తప్పు పట్టలేము సార్. మాకు 100కి 90% ఎఫర్ట్ ఇస్తే మీ సినిమా వల్ల ఒక 5% మేము చేస్తుంది చూపెడితే చాలు సార్. ఇంతకుముందు చూపెడుతుండే సార్ పోలీసులని కొంచెం బ్యాడ్గా, అంటే ఆయన యూనిఫామ్ వేస్తే, మాకు యూనిఫామ్ వేస్తే షేప్ రావడానికే 9 నెలలు ట్రైనింగ్ చేస్తున్నాం సార్. యూనిఫామ్ మా బాడీ మీద సెట్ కానికే 9 నెలలు ట్రైనింగ్ చేస్తున్నాం. అలాంటిది కనీసం ఆ డ్రెస్సుకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది అని లేకుండా తీసేది సార్ ఇంతకుముందు సినిమా. ఇప్పుడు పర్లేదు, మీరు కూడా ఫ్యూచర్లో ఏమైనా సినిమాలు తీస్తే మా చిన్న రిక్వెస్ట్ సార్, మీ వల్ల మాకు కొంచెం అరే పోలీసులు అంటే ఇట్లుంటారా భయ్ అని మీరు చూపెడితే చాలు సార్. అంతే మేము మీ సినిమా వాళ్ళ నుంచి ఆశించేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. తప్పకుండా అలానే చేస్తాను, నేను తప్పకుండా చేస్తాను. అలానే మీరు అంటుంటే అనిపించింది, నిజంగానే చాలా సినిమాల్లో అలా చూపించడం వల్ల మీరు ఫీల్ అవుతారు, అది తప్పకుండా అవుతారు. అది కూడా నేను మెన్షన్ చేసుకుంటాను, నా బ్రెయిన్లో పెట్టుకుంటాను ఆ మాటని. అలానే కానీ కొన్ని సినిమాలు ఉన్నాయండి, కాకి లాంటి సినిమాలు మీరు చూస్తే నిజంగానే దాంట్లో అన్ని కష్టాలు చూపించారు. నిజంగానే అండి, నాకు కాకి అనే సినిమాలో నిజంగానే చాలా బాగా చూపించారు. మీరు పడే కష్టాలు కావచ్చు, అన్నీ కావచ్చు. అలాంటి సినిమాలు కూడా ఎంకరేజ్ చేయాలి, తప్పకుండా ఇండస్ట్రీ చేయాలి. నేను కూడా ఏవైనా చేయడానికి ట్రై చేస్తానండి.